మనకి 16/8/2025 తేదీన గుజరాత్కు సంబంధించిన కుజామా అనే ఒక అతను వాళ్ళ ఫ్యామిలీతో గుజరాత్ నుంచి చెన్నై మ్యారేజ్ పర్పస్ ట్రావెల్ చేస్తూ 2 టైర్ ఏసీలో వాళ్ళ బెర్తల్లో పడుకుని ఇక్కడ మన స్టేషన్కి వచ్చేటప్పటికి 4:30 అరౌండ్ 4:30 అవుతుంది డే టైం ఈవినింగ్. ఆ టైంలో వాళ్ళు స్లీపింగ్ మూడ్లో ఉన్న టైంలో ఒక అన్నోన్ అఫెండర్స్ ఎవరో వాళ్ళ బ్యాగ్ థెఫ్ట్ చేశారని చెప్పేసి వాళ్ళు మనకు 24వ తారీఖున కంప్లైంట్ చేశారు. అంటే అదే రోజు రైల్ మదర్స్ కంప్లైంట్ చేశారు. వీళ్ళు చెన్నై వెళ్ళిపోయి చెన్నైలో ఆ ప్రోగ్రామ్ అంతా చూసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి 24th మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మనకి వెంటనే కంప్లైంట్ ఇచ్చినట్టు వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇమీడియట్గా దాంట్లో జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ నేను మరియు పై తేలి ఆలిబేగ్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మధుసూదన్ రావు సిఐబి ఇన్స్పెక్టర్ సార్, అలాగే నాయక్ మేమందరం కలిపి టీమ్స్ కింద ఏర్పడి మాకు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి కలెక్ట్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మాకు పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మేము ఈ చేసే క్రమంలో ట్రైన్లో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా మేము సేకరించడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్లో మాకు వచ్చిన సస్పెక్ట్ పేరు షేక్ అబ్దుల్ రహమాన్ అని చెప్పేసి గుంటూరు అతనికి సంబంధించి సస్పెక్ట్ చేసాం. అతని గురించి మేము గాలింపు చర్యలు 24వ తారీఖు నుంచి ఈ రోజు వరకు గాలింపు చర్యలు చేపట్టాం. ఈరోజు ఉదయం ఏదైతే థెఫ్ట్ చేసిన గోల్డ్, మిగతా కేసులు ఇంకా ఒక 5 ఫోన్లు, అలాగే 2 ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా అతను దొంగిలించడం జరిగింది. మేము ఇతన్ని గతంలో 21వ తారీఖున మేము అరెస్ట్ చేయడం జరిగింది. ల్యాప్టాప్ కేసులు 2 ల్యాప్టాప్లు ఇతను వేరే వాళ్ళకి అమ్మటానికి వెళ్ళినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ల్యాప్టాప్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రం ఈ అఫెన్స్ గురించి చెప్పలేదు. తర్వాత మళ్ళీ మాకు సీసీ ఫుటేజ్ ద్వారా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు ఇతను ఇవన్నీ ఈరోజు ఉదయం అక్కడ మన రాజగోపాలాచారి స్ట్రీట్లో గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా అమ్మటానికి వచ్చిన క్రమంలో మాకు వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మా టీమ్స్ అన్నీ వెళ్ళి అతన్ని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర మా కేసులో ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. ఒక 2 సెల్ ఫోన్ కేసుల్లో 3 ఫోన్లు ప్లస్ ఇంకా 2 ఫోన్లు అతని దగ్గర ఉన్నాయి, అవి వెరిఫై చేయాల్సి ఉండే. ఈ కేసుకు సంబంధించిన గోల్డ్ మొత్తం కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ఇందులో డైమండ్ రింగ్స్, అలాగే 11 ఫింగర్ రింగ్స్, అలాగే బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్, అలాగే ఇయర్ స్టడ్స్, అలాగే సిల్వర్ రింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 8 lakhs ప్రాపర్టీ అతని దగ్గర నుంచి ఈ కేసుకు సంబంధించి రికవరీ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా 2 సెల్ ఫోన్ కేసులు ప్లస్ ఒక ల్యాప్టాప్ కేసు, ఇందులో మొత్తం టోటల్ వర్త్ వచ్చేసి 10,61,300 రూపీస్ వర్త్ వాల్యూ కలిగిన దొంగ సొత్తు అతని దగ్గర నుంచి రికవరీ చేసి ఈరోజు అరెస్ట్ చేసి ఫర్దర్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.